హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు చేయబోతున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చల్ల పునుగులు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చల్ల పునుగులు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి తీసుకుని ఇలా జల్లించుకుని పెట్టుకోవాలి. ఇలా జల్లించిన మైదా పిండిలో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఈ పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పుల్లగా ఉండే పెరుగు తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మజ్జిగలా చేసుకుని ఈ పిండినంతా కలుపుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఓకే, ఈ పిండినంతా ఇలా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూడండి, ఈ పిండి అయితే బాగా నానింది. రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత చల్ల పునుగులు వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండి తీసుకుని ఇలా చిన్న చిన్న పిండిని చల్ల పునుగుల్లా వేసేసుకోవాలి. చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇవి వేరే బౌల్లో తీసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. కొబ్బరి చట్నీ, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తా. వావ్, టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.